నమస్కారం. యూత్ కౌంటర్ డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం జాతీయ స్థాయిలో ఓబీసీ ఫెలోషిప్ల మీద డిస్కషన్ చేయబోతున్నాం. ఎలా అన్యాయం జరుగుతుంది ఓబీసీలకు, ఎలా చిన్నచూపు చూస్తున్నారు ఓబీసీలకు అన్న అంశం మీద మనం ఈరోజు డిస్కషన్లో పాల్గొంటున్నాం. ఈ డిస్కషన్లో మనతో పాటు పాల్గొనడానికి ఎన్ సాయి కిరణ్ గారు మనతో పాటు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి స్కాలర్గా ఉన్నారు. తను నేషనల్ ఫెలోషిప్ ఫర్ బ్యాక్వర్డ్ ఓబీసీ అంటే జాతీయ స్థాయి ఫెలోషిప్ ఓబీసీ ఫెలోషిప్ కూడా పొందున్నారు. ఓబీసీ ఫెలోషిప్ పొందుతూ అందులో ఎదురవుతున్న అనేక సమస్యల మీద ఈరోజు డిస్కషన్ చేయడానికి మన ముందు ఉన్నారు. వారు ప్రస్తుతం జాతీయ కార్యదర్శికి కూడా ఉన్నారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. మన ఇంకో ప్యానలిస్ట్ చిన్న శ్రీకాంత్ గారు ఓయూ జాక్లో చాలా చురుగ్గా పనిచేశారు. ఓబీసీల అంశాల మీద విస్తృతంగా అనేక న్యూస్ పేపర్లలో కానివ్వండి, లేకపోతే టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. దాంతోపాటు సోషల్ జస్టిస్ పార్టీకి ఆయన ఒక కార్యదర్శికి కూడా ఉన్నారు. సో మనం ఈరోజు చర్చలో అంశమైన జాతీయ స్థాయిలో ఓబీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అన్న అంశం మీద చర్చించుకుంటున్నాం. అందుట్లో దేశవ్యాప్తం మీద మనం చూసినట్లయితే విశ్వవిద్యాలయాలు ఉంటే దేశ మొత్తంలో 47,000 కాలేజీలు మనకు దేశవ్యాప్తంగా ఉంటే 11,000 కాలేజీలు అంటే స్వతంత్రంగా ఉన్న సంస్థలు మనకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుట్లో ఇన్ని కాలేజెస్ ఆ విశ్వవిద్యాలయాల్లో చూసినట్లయితే అందుట్లో సుమారు ఒక 50 కేంద్ర విశ్వవిద్యాలయాలు, అలాగే స్టేట్ యూనివర్సిటీస్లు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇలా అనేక సంస్థలు వచ్చేసి విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నాయి. అలాగే కాలేజీలు దేశవ్యాప్తంగా అనేక కాలేజీలు మనకు ఇంచుమించు 43,796 కాలేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో కూడా అటోనమస్ కాలేజీలు ఉన్నాయి, కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, అంటే యూనివర్సిటీలకు అఫిలియేటెడ్గా పనిచేస్తున్న కాలేజెస్ కూడా ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే ఇందులో ఒక్కొక్క యూనివర్సిటీలో అనేక డిపార్ట్మెంట్లు, సుమారు 40 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో స్కూల్స్ ఉంటాయి, ముఖ్యంగా సుమారు ఒక 10-12 స్కూళ్ళు ఉంటాయి. ఒక్కొక్క స్కూల్లో ఒక 4-5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అలా చూసుకుంటూ పోతే అనేకమైన డిపార్ట్మెంట్లు, అనేక స్కూల్స్లు, అలాగే అనేక సబ్జెక్ట్స్ ఇందులో విశ్వవిద్యాలయాల్లో హైయర్ ఎడ్యుకేషన్లో మనం చూస్తున్నాం. ఇందులో టీచ్ చేయడానికి అర్హులైన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం యూజీసీ రూల్స్ ప్రకారంగా ఎంఏ మాస్టర్స్, లేకపోతే ఎంఏ కానీ ఎంటెక్ కానీ మాస్టర్స్ డిగ్రీ పొంది ఉండాలి. దాంతోపాటు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయి ఉంటే కనుక వాళ్ళు టీచింగ్కి అర్హులు. వాటితో పాటు పిహెచ్డి ఉంటే కనుక, పిహెచ్డి మాస్టర్స్ ఉంటే కనుక వారు కూడా ఇందులో టీచ్ చేయడానికి అర్హులు. ఇలా చూసుకుంటూ పోతే అంటే సుమారు ఒక 10 లక్షల దాకా మనకు ఫ్యాకల్టీలు అవసరం ఉంటాయి. కానీ మన దేశవ్యాప్తంగా ఫెలోషిప్స్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఫెలోషిప్స్ మనకు ఎస్సీలకు ఒక 2,000 ఫెలోషిప్స్ మాత్రమే, అంటే ప్రతి ఏడాది 2,000 ఫెలోషిప్లు మాత్రమే ఇస్తున్నారు పిహెచ్డి చేయడానికి. మళ్ళీ ఎస్టీలకు 750 ఫెలోషిప్లు ఇస్తున్నారు. అలాగే ఓబీసీలకు కేవలం 1000 ఫెలోషిప్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇంచుమించు 1,100 యూనివర్సిటీలు ఉంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఫెలోషిప్స్ కూడా రావడం లేదు. అలాంటి దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకో స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఓబీసీలు హయ్యర్ ఎడ్యుకేషన్లో 2014-15తో పోల్చుకుంటే 2023-24కు మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పర్సంటేజ్ ఒక 30 నుంచి 35% పెరిగింది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో వచ్చి వీళ్ళు ఎంఏలు, మాస్టర్లు, ఎంఏ, ఎంటెక్, ఇలా ఎంఎస్సీలు ఇలా చేస్తున్నారు. అలాగే పిహెచ్డీలు చేస్తున్నారు. అంటే మనకు ఓబీసీలు ఇందులో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ముఖ్యంగా ఈ అధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాల్లో వెళ్ళి పిహెచ్డీలు చేస్తుంటే దాంతో మన ఫెలోషిప్లు మాత్రం కేవలం వేలల్లో ఉన్నది. లక్షల్లో ఉండాల్సిన ఫెలోషిప్స్ కేవలం వేలల్లో ఉంది. ఈ ఫెలోషిప్ భాగంగా మనకు ఫెలోషిప్ ప్లస్ హెచ్ఆర్ఏ
అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా, అంటే మెస్ ఛార్జెస్కి అవసరమైన ఇవన్నీ కూడా ఇస్తారు. దీంట్లో ఈ అన్యాయం ఎలా జరుగుతుందన్న అంశాల మీద మాట్లాడుకోవడానికి ఈరోజు చర్చల్లో పాల్గొనడానికి మనకు ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్ కూడా మనకు ఉన్నారు. వారితో పాటు ఫస్ట్గా మొదటిగా మన సాయి కిరణ్ గారు మీకు ఫెలోషిప్ వస్తుంది, కానీ దేశవ్యాప్తంగా చాలా ఫెలోషిప్స్ డిలే అవుతుందనేసి, తక్కువ ఉన్నాయనేసి ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. చాలా వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు డిస్కషన్స్ కూడా చేస్తున్నారు. ఫెలోషిప్ 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు డిలే అవుతున్నాయి, కానీ కేవలం 1000 ఫెలోషిప్స్ ఉన్నాయి. ఈ అంశాల మీద మీరు ఏం మాట్లాడతారు? అంటే ఏంటి అసలు ఈ ఫెలోషిప్స్ మీద ఉన్న ఇష్యూలు ఏంటి? ముందుగా ఈ ఎన్ఎఫ్ఓబిసి ఫెలోషిప్ యూజీసీ నెట్ ద్వారా మరియు సిఎస్ఐఆర్ నెట్ ద్వారా ఇస్తారు. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన విజువల్స్ చూస్తే కనుక ముందుగా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అందులో ఓబీసీలకి ఇచ్చే ఫెలోషిప్ కాకుండా అడిషనల్గా 1000 ఫెలోషిప్స్ శాంక్షన్ చేశారు ఓబీసీలకి. ఎందుకంటే మార్జినలైజ్ సెక్షన్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకోవాలంటే వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినవి ఫెలోషిప్స్. అయితే యూజీసీ నెట్ నుంచి 750 ఇస్తారు. అది 2 సైకిల్స్ కింద డివైడ్ చేసేసి జూన్ సైకిల్ నుంచి 350 ఇస్తారు, మళ్ళీ డిసెంబర్ సైకిల్ నుంచి ఇంకో 375 ఇస్తారు. అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్ నుంచి కూడా 125 జూన్ సైకిల్ నుంచి, ఇంకో 125 డిసెంబర్ సైకిల్ నుంచి ఇస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ సిస్టమేటిక్గా మనం మాట్లాడుకుంటే జూన్ సైకిల్ రిజల్ట్ జూలైలో వస్తుంది, కానీ ఎన్ఎఫ్ఓబిసి అవార్డ్ లిస్ట్ తయారు చేయడానికి వీళ్ళకి ఇంకొక 6 to 7 months పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఈ ఫెలోషిప్ని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు ఈ ఎన్బిఎఫ్సిడిసి వాళ్ళు. కానీ జాయిన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 7 months టైం పడుతుంది వీళ్ళకి అవార్డ్ లిస్ట్ అనేది తయారు చేయడానికి. అవార్డ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవార్డ్ లెటర్ని శాంక్షన్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శాంక్షన్, అదేంటిది గవర్నమెంట్ నుంచి అమౌంట్ని శాంక్షన్ చేయడానికి మీ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ అనేది ఒకటి, తర్వాత గవర్నమెంట్ ఫెలోషిప్ని డిస్పర్సల్ చేయడానికి శాంక్షన్ చేసే అమౌంట్ ఒకటి. సో ఇక్కడ మీకు చూసుకుంటే కనుక ఒక్కో క్వార్టర్లో రిక్వైర్డ్ అమౌంట్ ఒక ఉంటుంది, కానీ గవర్నమెంట్ మాత్రం అంత అమౌంట్ ఇవ్వట్లేదు. సో అదొకటి ఇష్యూ ఉంటే, ఇంకొకటి నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఇది క్వార్టర్లీ సైకిల్లో ఇస్తున్నారు. మెయిన్ ఇప్పుడు ప్రతి ఫెలోషిప్ని యూజీసీ జేఆర్ఎఫ్ తీసుకోండి, మనం దాన్ని ఏ మంత్కి ఆ మంత్ డిస్బర్స్ చేయాలి, కానీ దీన్ని మాత్రం క్వార్టర్లీ సైకిల్ కింద ఇస్తున్నారు. దీనివల్ల అన్యాయం జరుగుతుంది ఏంటంటే నువ్వు ఫెలోషిప్ని 3 monthsకి ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం నువ్వు ఎలా అప్లై చేసినా సరే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 3 months క్వార్టర్ కూడా వీళ్ళు రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు. మనం 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెలోషిప్ డిస్బర్స్ చేయడానికి యూజీసీ అయితే 20 daysలో డిస్బర్స్ చేస్తుంది యూజీసీ జేఆర్ఎఫ్. కానీ ఎన్ఎఫ్ఓబిసి మాత్రం జూన్ క్వార్టర్స్కి మనం జూలై ఫస్ట్ వీక్లో అప్లై చేస్తే మనకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ అవుతుంది, ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ అవుతుంది. మనం అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ 3 months పడుతుంది మనకు రావడానికి. సో ఇవి ఇక్కడ కీ ఇష్యూస్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మార్జినలైజ్ సెక్షన్స్ నుంచి పిహెచ్డి జాయిన్ అయినా సరే ఏమవుతుందంటే టోటల్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ అనేది కొంచెం తొందరగా అవుతుంది అప్పర్ కాస్ట్తో పోల్చుకుంటే. ఈ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ కొంచెం తొందరగా మ్యారేజ్ అవుతుంది. అది మీరు మా సెన్సస్ బ్యూరో డేటా చూసినా సరే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ ఓబీసీ స్కాలర్షిప్స్కి వచ్చేటప్పటికి ఇలా డిలే జరుగుతుంటే ఏమవుతుందంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఎన్ఎఫ్ఓబిసి ఒకసారి ఫెలోషిప్ వచ్చిందంటే మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఉండదు మనకి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎందుకంటే మనం వచ్చేది 3 monthsకి ఒకసారి, అక్కడ నుంచి కూడా అది ఇర్రెగ్యులర్గా జరుగుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీస్ అయితే రీసెర్చ్ స్కాలర్స్ యొక్క ఇన్కమ్ పైన డిపెండ్ అవుతుందో వాళ్ళ కష్టాలు ఇంకా విపరీతంగా వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా. ఇంకా ఎప్పుడు కూడా
ఈ ఫెలోషిప్ అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఒకరితో ఒకరు చూసుకొని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళ టైం అయిపోతుంది. అది కాకుండా ఇంకా ల్యాబ్లో ఉండే ప్రెషర్స్, తర్వాత రీసెర్చ్ కాలేదని ఫీల్డ్ వర్క్ వెళ్ళి తర్వాత దానికి ఇన్వెస్ట్ చేయాల్సిన ఆ ఫినాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి, తర్వాత ఫ్యామిలీకి ఆ అమౌంట్ని డైవర్ట్ చేయాల్సిన ఆ ఫినాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి. ఇవన్నిటిని తట్టుకోలేక ఈ రీసెర్చ్ NFOBC స్కాలర్షిప్ ఎవరికైతే ఉందో వీళ్ళందరి కష్టాలు ఇంకా చాలా అసలు కష్టాలు చాలా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాలన్నీ NFOBC అనే వాట్సాప్ గ్రూప్ తీసుకొచ్చి ఒకరి కష్టాలు ఒకరు చూసుకొని వాపోతున్నా సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళే స్కాలర్స్ అంతా కూడా మనీ పూల్ చేసుకొని తర్వాత ఎవరి మనీ వాళ్ళు పూల్ చేసుకొని తర్వాత రెగ్యులర్గా ఢిల్లీ వెళ్ళటం, ఆఫీసర్స్ని కలవటం, తర్వాత అమౌంట్ శాంక్షన్ చేయండి అని చెప్పి NBFCDCలో ఉన్న వాళ్ళని రెగ్యులర్గా చేయటం, ఫోన్లు చేయటం, ఇక చాలా చాలా అంటే చాలా టైం వీళ్ళు వాళ్ళకి రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసే టైము చాలా చాలా అంటే చాలా పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇచ్చే 1000 ఫెలోషిప్లలో కూడా ఆ ఫెలోషిప్ డిస్పర్స్మెంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకటి వాళ్ళకున్న డిమాండ్, ఫెలోషిప్స్కి ఇవ్వాల్సిన డిమాండ్కి తర్వాత వాళ్ళు యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేస్తున్న అమౌంట్కి చాలా వ్యత్యాసం కనబడుతుంది. మీరు మన స్లైడ్లో చూసినట్లయితే తర్వాత డిస్పర్స్మెంట్ అయ్యాక కూడా ఇంకో 3 నెలలు 4 నెలలు పడుతుంది అనేసి మీరు చెప్తున్నారు. దీనికి రీసెర్చ్ స్కాలర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి సాయి కిరణ్ గారు చెప్తున్నారు. సో మనం మళ్ళీ తిరిగి వద్దాం సాయి కిరణ్ గారితో. ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు చూశారు ఫెలోషిప్స్, అంటే ఈ ఫెలోషిప్స్ అన్నది PhD చేయడానికి చాలా అవసరం. అంటే కనీసం ఇప్పుడు ఒక 35,000 దాకా ఫెలోషిప్, అంటే సీనియర్ ఫెలోషిప్స్కి 35,000 దాకా ప్లస్ HRA ఒక 8,000 దాకా, 7,500 8,000 దాకా ఇస్తారు, కంటింజెన్సీ ఫండ్ ఇస్తారు. సో ఇలాంటివి చాలా ముఖ్యం. అంటే PhD రీసెర్చ్ చేయడానికి, అంటే ఫీల్డ్ వర్క్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ల్యాబ్లో కొనడానికి కానీ ఇలాంటివి చాలా ముఖ్యం. కానీ 1000 ఫెలోషిప్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు? అంటే దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఈరోజు ఇప్పుడు మనం ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి దేశంలో, దగ్గర 1000 పైన యూనివర్సిటీలు ఉంటే ఈరోజు 1000 ఫెలోషిప్లు బీసీలకు ఇవ్వడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు ఎన్ని అడ్మిషన్స్ వచ్చినాయి అసలు అనే డాటా కావాలి ఫస్ట్. ఈరోజు ఎంతమంది బీసీ వర్గాలల్లో, SC ST వర్గాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తుంటారు, వాళ్ళకు మేము ఏ విధంగా ఫండ్ రిలీజ్ చేస్తున్నాం, ఎంత బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాం, ఎన్ని ఫెలోషిప్లు కేటాయిస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పుడు ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయో ఆ అడ్మిషన్స్ ప్రకారం ఇప్పుడు మీరు ఓబీసీలకు 27% ఇస్తున్నారు రిజర్వేషన్స్, అట్లాగే ఎస్సీలకు ఇచ్చే పర్సంటేజ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు ఇచ్చే ఆ అడ్మిషన్స్ బేస్లో మీరు ఆ యొక్క ఫెలోషిప్స్ని కూడా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఫెలోషిప్స్ రావడం వల్ల ఉన్నత విద్యను అభ్యసించడానికి బీసీ SC ST పేద వర్గాల నుంచి చాలామంది వచ్చి దాన్ని ఆ రీసెర్చ్ చేయగలుగుతారు. ఎందుకంటే వారు అప్పటికే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ 10th క్లాస్ నుంచే వాళ్ళకు ఫీజులు భరించి, ఈ ప్రైవేటు విద్యా విధానంలో ఫీజులు భరించి, ఇంటర్మీడియట్లో ఫీజులు భరించి, మళ్ళీ డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఈ టెక్నికల్ కోర్సులలో ఫీజులు భరించి వాళ్ళు చదివి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాన్ని భరించలేనిటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పేద కుటుంబాలలో. ముఖ్యంగా బీసీ SC ST వర్గాలలో 90% మంది నిరుపేదలే ఉన్నారు. కాబట్టి వాళ్ళని విద్యాపరంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఈ ఫెలోషిప్లు ఇచ్చి వాళ్లకు సరైనటువంటి ఆర్థిక భరోసా కల్పించి ఈ యొక్క పరిశోధనల్ని ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత విద్యారంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ అన్ని టెక్నికల్ కానీ ఈరోజు సోషల్ సైన్సెస్లో కూడా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో చాలా ఈరోజు పరిశోధనల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారందరికీ కూడా సమప్రాతినిధ్యం ప్రకారం ఫెలోషిప్లు కేటాయించి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి ఆ ఫెలోషిప్ని కూడా మన మిత్రుడు చెప్పినట్టు ఈ 3 నెలలకోసారి లేకపోతే 6 నెలలకోసారి ఇవ్వకుండా వాటిని నెల
ఒక ఉద్యోగికి జీతం ఎట్లా నెల పడుతుందో ఆ ప్రకారం నెల అందిస్తే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఆ పైసల కోసం ఎదురు చూడకుండా వాళ్ళు అటువైపు ఆలోచించకుండా ఒక టెన్షన్ లేకుండా వాళ్ళు మానసిక స్ట్రెస్ లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఫెలోషిప్ని సక్రమైన పద్ధతిలో జనాభా దామాషా ప్రకారం అందించాలి. మీరు బీసీలకైతే 50% ఇవ్వకున్నా కూడా, బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 50% ఇవ్వకున్నా కూడా ఆ 27% అమలు చేయండి. బీసీలకు 27% అమలు చేయండి. ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయో తీసి లెక్క చూసి ఆ 27% ఏంది, 1000 ఫెలోషిప్లు ఇస్తే 1000 యూనివర్సిటీల పైన ఉంటాయి. ఇవాళ 1000 ఫెలోషిప్లు ఒక్క యూనివర్సిటీకి ఒక్క ఫెలోషిప్ కూడా రావట్లేదు. ఈరోజు మీరు బీసీ వర్గాల్ని నిజంగా ఎటువైపు ఈ దేశం జనాభాలో సగం ఉన్న బీసీలని ఎటువైపు మళ్ళిస్తుండ్రు, బీసీ ఎస్సీ ఎస్టీలని ఎటువైపు మీరు విద్యారంగాన్ని ప్రోత్సహించకుండా, విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయకుండా మీరు ఎటువైపు తీసుకుపోతున్నారు అనేది నేను ప్రశ్నిస్తాను. ఓకే, సాయి కిరణ్ గారు, హైయర్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారంగా చూసినట్లయితే మనకు హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు 4.3 కోట్ల మంది ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. వీటిలో సుమారు 1.3 కోట్ల మంది, 1.4 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారు. ఇంతమందిలో అట్లీస్ట్ మనం చూసినట్లయితే 1,00,000 మంది పిహెచ్డీల వైపు వెళ్తున్నా కూడా, అంటే చేసినా కూడా, పోనీ 50,000 మంది చేసినా కూడా, కానీ 1000 ఫెలోషిప్స్ సరిపోతాయా? ఎన్ని ఫెలోషిప్స్ రావాలి మనకు? అంటే ఇక్కడ ఏమో డిమాండ్ పెరుగుతుంది బీసీల నుంచి. ఓబీసీలు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్లో రిజర్వేషన్లు 2007 నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఓబీసీలు వస్తున్నారు, ఐఐటీల్లో ఎన్ఐటీల్లో వస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఓబీసీల సంఖ్య కూడా పెరుగుతుంది రిజర్వేషన్లు పెంచడం వల్ల. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో ముఖ్యంగా రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఓబీసీల సంఖ్య పెరుగుతుంది. కానీ 1000 సంఖ్య అన్నది చాలా ఘోరంగా కనిపిస్తుంది. మీ దృష్టిలో ఎలా చూస్తారు? అంటే ఎన్ని కావాలి మనకు, ఎన్ని ఫెలోషిప్స్ కావాలి? మీరు అడిగేది కరెక్టేనండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా చెప్పినట్టు ఇప్పుడు చాలామంది రీసెర్చ్ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రీసెర్చ్ వైపు కూడా చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. అది కాకుండా ఇంకా మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచి కూడా, ఓబీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి కూడా ఇప్పుడు జనాలు బాగానే రీసెర్చ్ వైపు ఎంటర్ అవుతున్నారు. అడ్మిషన్స్ కూడా ఫిల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు 1100 యూనివర్సిటీస్ ఉంటే ఎన్ఎఫ్ఓబీసీలు మాత్రం 1000 ఉన్నాయి. అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కటి పంచినట్టు. కానీ ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి పంచినా సరే అని లేవు కదా. ఇక్కడ ఈ ఫెలోషిప్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది? ఈ ఎన్ఎఫ్ఓబీసీ, ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి రీసెర్చ్ చేసే వాళ్ళకు ప్రోత్సహించడానికి ఒక రెగ్యులర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. ఫినాన్షియల్ స్టెబిలిటీ కల్పిస్తే వాళ్ళు రీసెర్చ్ వర్క్ అనేది చాలా ఫోకస్డ్గా చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టిన ఫెలోషిప్ ఇది. కానీ ఇక్కడ 1000 ఏదో నామమాత్రంగా పెట్టినట్టు 1000 ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి ఇచ్చినా సరే, ఇక్కడ ఎన్ని మహా అయితే అవన్నీ 10 స్కూల్స్ చేసుకుంటే అవి 10 యూనివర్సిటీస్ అయిపోతాయి, 100 యూనివర్సిటీలు అయిపోతాయి. సో ఇలా కాకుండా కనీసం ఒక 5,000 ఇస్తే ఆ నెంబర్ అనేది కొంచెం డీసెంట్గా ఉంటుంది. అవి కూడా సరిపోవు. ఇక్కడ మెయిన్ ఇండియాలో రీసెర్చ్కి మెయిన్ అబ్స్టెకల్ ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి 23 ఇయర్స్ తర్వాత కూడా ఫ్యామిలీ నుంచి ఇన్కమ్ సప్లై చేయాలంటే అది చాలా కష్టతరమైన విషయం. సో అలాంటి సమయాల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెలోషిప్ మాత్రమే వాళ్ళకి కొంచెం ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా ఓన్లీ రీసెర్చ్ పైన ఫోకస్ చేసి ముందుకెళ్ళ రీసెర్చ్ని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఒక సాధ్యం అవ్వాలంటే మంచి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి. సో కనీసం ఒక 5,000 నుంచి ఒక 10,000 ఫెలోషిప్స్ ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలి. అది ఈ నెంబర్ అనేది 5,000 నుంచి 10,000 అని ఉంటే కొంచెం బాగుంటుంది. అది ప్రతి ఏడాది కూడా ఒక 5,000 ఇస్తే కనుక కొంచెం ఎక్కువ మంది చదువుకునే వీలుంటుంది, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడున్న ఫెలోషిప్ డిస్పర్సల్స్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉంది. అదేంటి 3 మంత్స్కి ఒకసారి ఇవ్వటం, దాన్ని కూడా 20 డేస్లో ఇవ్వకుండా దాన్ని 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇవ్వటం, ఇది అనేది రీసెర్చ్ స్కాలర్స్ మైండ్స్లో కూడా చాలా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది.
కానీ ఇదంతా కాకుండా ఉండాలంటే ముందు నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ పెంచాలి. అదొక్కటే కాకుండా ఈ డిస్పర్సల్ ప్రాసెస్ అనేది కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయాలి. చాలా యూజీసీ ఫెలోషిప్స్ ఎలా వస్తున్నాయో అదేవిధంగా రెగ్యులర్ చేయాలి. అప్పుడే ఇండియాలో రీసెర్చ్ అవుట్పుట్ పెరుగుతుంది. మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే వాళ్ళు చేసే రీసెర్చ్ వేరే విధంగా ఉంటుంది. అప్పర్ కాస్ట్లు చేసే రీసెర్చ్తో పోల్చుకుంటే వీళ్ళు చేసే రీసెర్చ్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ని బాగా తెలిసిన వాళ్ళు మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి మనం ఆ ప్రాబ్లమ్స్ని సరిగా స్టడీ చేస్తేనే కదా దానికి పాలసీ ఇంటర్వెన్షన్స్ చేసే మనకి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి అవుట్పుట్ బాగుండాలంటే వాళ్ళకి మంచి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చి మనం ఫెసిలిటేట్ చేయాలి, ప్రోత్సహించాలి. అలా చేయాలంటే కనుక ఈ ఇంటర్వెన్షన్స్ అనేవి తర్వాత ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయం అయితే నేను చెప్తాను, మీతో అగ్రీ చేస్తాను. అంటే మీరు చెప్తున్నట్లు ఫెలోషిప్లని 5,000 నుంచి 10,000 దాకా 5,000 1000 ఉన్న ఫెలోషిప్స్ని కనీసం మినిమం ఇమీడియట్గా 5,000, లాంగ్ టర్మ్లో ఒక 10,000 దాకా పెంచాలి. దాంతోపాటు స్ట్రీమ్లైన్ చేయాలి. అంటే ప్రతి నెల ఫెలోషిప్స్ వచ్చేటట్లు, అంటే 3 నెలలకి 6 నెలలకి కాకుండా ఒకసారి డిస్పర్స్ అవ్వకుండా నెల ఫెలోషిప్స్ రావాలనేసి మీరు కోరుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, మీరు స్టేట్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నారు. మళ్ళీ ఈ స్టేట్ యూనివర్సిటీలో కూడా ఈ నేషనల్ ఫెలోషిప్స్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ 1000 ఫెలోషిప్స్ మీదనే చాలామంది ఆధారపడి ఉన్నారు. నాన్ నెట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో నాన్ నెట్ ఫెలోషిప్స్ అన్న ఒక 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఫెలోషిప్స్ స్టేట్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే అవి కూడా లేవు. ఇవి కాకతీయ కానివ్వండి, లేకపోతే ఉస్మానియా కానివ్వండి, అటు ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఆచార్య నాగార్జున కానివ్వండి, ఎస్విలో కానివ్వండి, మళ్ళీ ఎలా రీసెర్చ్ స్కాలర్స్ ఎలా సస్టైన్ అవుతున్నారు? అంటే ఎటువంటి ఫెలోషిప్స్ రాకుండా మళ్ళీ ఎలా రీసెర్చ్ ముందు తీసుకుని వెళ్తున్నారు? ఈరోజు చాలామంది పరిశోధన చేయాలని ఉత్సాహంతో నెట్టు సెట్టు రాస్తున్నారు. మరియు ఈ ఎంట్రన్స్ టెస్ట్ వివిధ యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులు రాసి చేయాలని వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి సరైన మౌలిక సదుపాయాలు లేవు యూనివర్సిటీలలో. ముఖ్యంగా ఈరోజు అడ్మిషన్లు ఇచ్చిండ్రు కానీ దానికి తగ్గట్టు కూడా మౌలిక సదుపాయాలు లేవు. హాస్టల్స్ లేవు, సరైన రూమ్స్ లేవు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఇవాళ వారికి మరి సరే ఇవన్నీ లేవు. ఇంకోటి ఏంటంటే వారికి కనీసం నాన్ నెట్ ఫెలోషిప్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యూనివర్సిటీలు కానీ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేయట్లే. వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఎట్లనన్నా కష్టపడి మేము ఏదో ఒకటి సరే తినక దాన్ని మేము ఒక డాక్టరేట్ సాధించాలి, మేము ఈ రంగంలో ఈ పరిశోధన చేసి మా యొక్క దాని థీసిస్ సబ్మిట్ చేయడానికి సరైనటువంటి వాతావరణము యూనివర్సిటీలలో లేదు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాన్ నెట్ ఫెలోషిప్ ఇచ్చింది మాకు గతంలో. కానీ మళ్ళీ తర్వాత ఆ నాన్ నెట్ ఫెలోషిప్ని ఎత్తేసింది. ఇప్పుడు నాన్ నెట్ ఫెలోషిప్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వట్లేదు. గతంలో 8,000 ఇచ్చేది, అది కూడా 3 years ఇచ్చిండ్రు, 1 year ఎక్స్టెండ్ చేసిండ్రు. అయితే మళ్ళీ ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ నాన్ నెట్ ఫెలోషిప్ని ఒక 10,000 ఇస్తా అన్నారు. కానీ 20,000 ఇస్తే వాళ్ళకు భరోసా ఉంటుంది. వాళ్ళు మరింతగా ఈ నాన్ నెట్ ఫెలోషిప్ తీసుకొని వాళ్ళు పరిశోధనలని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈరోజు దేశంలో ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు మండల్ ఇవాళ ఇస్తున్నటువంటి ఫెలోషిప్లని పెంచి మండల్ పేరు మీద ఫెలోషిప్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి బీసీల కొరకు పుంజాల శివశంకర్ పేరు మీద ఈ ఫెలోషిప్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ మీరు ఇస్తా అన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న వాటిని మీరు పుంజాల శివశంకర్ పేరు మీద ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ సంగెన్ లక్ష్మీబాయి పేరు మీద మహిళల కోసం ఇవాళ మహిళల నుంచి పరిశోధనని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మహిళల కోసం సంగెన్ లక్ష్మీబాయి వారు సంఘ సంస్కర్త, వారు సోషల్ వర్కరు. అదేవిధంగా మెదక్ నుంచి 3 సార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచిండ్రు. అదేవిధంగా గతంలో విద్యామంత్రిగా పనిచేసిండ్రు వాళ్ళు
అందుకోసం వారి పేరు మీద మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు, మహిళల నుంచి మీరు ఈ పరిశోధన రంగంలో ప్రోత్సహించడానికి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి వారి పేరు మీద ఫెలోషిప్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మనం నేషనల్ లెవెల్లో చూసినట్లయితే నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీస్, ఎస్టీలు, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్టీ, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ, సింగిల్ ఉమెన్ ఫెలోషిప్స్ అనేసి ఇస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే అనేక ఫెలోషిప్స్ నేషనల్ లెవెల్లో ఉన్నాయి, కానీ చాలా తక్కువ సంఖ్యలో ఇస్తున్నారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ సంఖ్యలో. ఒకటి మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది నేషనల్ ఫెలోషిప్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నేషనల్ ఫెడరేషన్, ఓబీసీ ఫైనాన్షియల్ ఫెడరేషన్కి తరపు నుంచి వయా మీడియా ద్వారా నుంచి మనకు ఇస్తున్నారు, కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. అలాంటి వ్యవస్థ ఈ స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఉండాలనేసి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. సో బీసీలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనార్టీ వర్గాలు కూడా ఇక్కడ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మైనార్టీ వర్గాలకు, ఉమెన్కి, స్పెషల్లీ ఉమెన్లో కూడా మళ్ళీ సబ్ కోటా పెట్టుకొని మన ఉమెన్కి ఫెలోషిప్స్ ఇవ్వాలనేసి కూడా శ్రీకాంత్ గారు తెలియజేస్తున్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నట్లు, అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నేషనల్ ఫెలోషిప్స్ లెక్క మనకు కూడా స్టేట్ లెవెల్లో యూనివర్సిటీల్లో పరిశోధన చేసుకోవడానికి ఒక సంఖ్య పెట్టుకొని వాళ్ళు కూడా ఇక్కడ కూడా డిస్కస్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఫైనల్గా సాయి కిరణ్ గారు, మనం క్యూఎస్ ర్యాంకింగ్స్లో చూసుకున్నట్లయితే దేశం వ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు చూసుకున్నట్లయితే క్యూఎస్ ర్యాంకింగ్లో మన యూనివర్సిటీలు, మన ఇన్స్టిట్యూషన్ సంఖ్య చాలా తక్కువగా వస్తున్నాయి. దానికి ప్రధానమైన రీజన్ ఏమన్నా చూసినట్లయితే ఇక్కడ రీసెర్చ్ సరిగ్గా ఇంటెన్సిఫై అవ్వకపోవడం. చైనాలో లెక్క, లేకపోతే యుఎస్లో లెక్క, లేకపోతే మనకు యూరోపియన్ కంట్రీస్లో, చిన్న చిన్న కంట్రీస్లో కూడా వాళ్ళు మంచి, ఇప్పుడు ఇజ్రాయిల్ చూసుకున్నట్లయితే, లేకపోతే చిన్న కంట్రీలు అయిన పోలాండ్ లాంటి చిన్నవి, ఇక్కడ యూరోప్లో చూసినట్లయితే వాళ్ళు కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్లో ముందున్నాయి. కానీ మన ర్యాంకింగ్స్లో, మన యూనివర్సిటీల ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే గ్లోబల్ ర్యాంకింగ్లో 100 సంఖ్యలో 1-2 ఉండడం, 1000 ర్యాంకింగ్ కింద అయితే 10లో ఉన్నాయి. సో దీనికి ఫెలోషిప్స్, రీసెర్చ్ అనుబంధించి రీసెర్చ్ని ఇంటెన్సిఫై చేయడానికి ఎలా ఇంటెన్సిఫై చేయాలనుకుంటున్నారు? సో దీనికి తగ్గట్టుగా ఫెలోషిప్స్ని ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఇండియా నుంచి ఉండే ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ. టాప్ 200లో ఒక ఐఐఎస్సి ఉంటుంది, తర్వాత 400లో ఇంకొక 2-3 యూనివర్సిటీస్ ఉంటున్నాయి, ఐఐటీస్. అదే టాప్ 1000లో తీసుకున్నా సరే చాలా తక్కువ ఉంటున్నాయి. కానీ ఇక్కడ మనకి తెలిసిందే, ఇక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఉండాలంటే. తర్వాత అందులో మెయిన్ ప్రాసెస్ ఏంటిది? సైటేషన్స్. ఇక్కడ మన యూనివర్సిటీలో ఫ్యాకల్టీ నుంచి, స్టూడెంట్స్ నుంచి ఉంటే సైటేషన్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే సైటేషన్స్ ఎలా వస్తాయి? రీసెర్చ్ అవుట్పుట్ ద్వారా వస్తాయి. కానీ ఇందాకే డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన యూనివర్సిటీ ఇట్లాంటి ఫెలోషిప్స్ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు చాలా ఇర్రెగ్యులర్ అయిపోయింది ఫెలోషిప్స్ డిస్బర్సల్ అనేది. ముందు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఫెలోషిప్సే తక్కువ. అందరికీ ఎంత రీసెర్చ్ స్కాలర్స్ ఎంతమంది ఉన్నారో అందులో ఒక 10%, లెస్ దెన్ 10-20% వాళ్ళకే కొంచెం డీసెంట్గా స్టెబిలిటీ ఇచ్చే ఫెలోషిప్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ అరకొర డబ్బులు వచ్చే ఫెలోషిప్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత మెయిన్ ముందు ఎవరికైనా సరే ఫినాన్షియల్ గ్యారంటీ, ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పని చేయాలన్నా సరే. సో అలాంటిది రీసెర్చ్ లాంటి హై ఎండ్ ప్రొఫెషన్స్లో ఉండేటప్పుడు ఆ గ్యారంటీ అనేది ఇంకా అవసరం. సో మామూలుగా ఫినాన్షియల్లీ స్టేబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళకి 28-30 వరకు అంత అవసరం లేకపోవచ్చు, కానీ మార్జినలైజ్ సెక్షన్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయాలంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేసే అదేంటి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. సో వీళ్ళని మనం ఈ కమ్యూనిటీస్ నుంచి వచ్చే వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా అది ముఖ్యమైన విషయం మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయాలంటే. ఇంతవరకు మన యూనివర్సిటీస్ అన్నీ కూడా బ్యారికేడ్స్ పెట్టి ఆపేశారు, మార్జినలైజ్ సెక్షన్స్ నుంచి రాకుండా. అదేంటిది రిజర్వేషన్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవటం, తర్వాత 2006 వరకు ఓబీసీస్కి అయితే రిజర్వేషనే లేదు యూనివర్సిటీస్లో. తో అంతవరకు రిజర్వేషన్స్ పాలసీస్ని సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇప్పుడు కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంతకుముందు ఇది వరకుతో పోల్చుకుంటే కొంచెం నయం. సో ఇంకొంచెం ముందుకెళ్తే వీళ్ళకి ఇప్పుడిప్పుడే యూనివర్సిటీస్లోకి వస్తున్నారు మార్జినలైజ్ సెక్షన్స్ నుంచి. సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయాలంటే వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది కల్పించడం చాలా ఇంపార్టెంట్. ముందు నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి, ఆ తర్వాత ఈ ఫెలోషిప్ డిస్పర్సల్ ప్రాసెస్ని కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. అప్పుడే రీసెర్చ్ అవుట్పుట్ పెరుగుతుంది. తర్వాత రీసెర్చ్ అవుట్పుటే కాకుండా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని, తర్వాత థియరీస్ని బిల్డప్ చేసే రీసెర్చ్ అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. ముందు మార్జినలైజ్ సెక్షన్స్ నుంచి వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇస్తే కనుక. సో అప్పుడు మనకి పబ్లికేషన్స్ యొక్క క్వాలిటీ పెరుగుతుంటే ఆ సైటేషన్స్కి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు దట్ విల్ ఇన్ టర్న్ అది కూడా మళ్ళీ మన క్యూఎస్ ర్యాంకింగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఫెలోషిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన క్యూఎస్ ర్యాంకింగ్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే. ఆ విషయాన్ని మన గవర్నమెంట్లో ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ, తర్వాత పాలసీ మేకర్స్ కానీ రికగ్నైజ్ చేయాలి. అదే మా రిక్వెస్ట్ విన్నప్పుడు. సో ఫెలోషిప్స్ రావడం అన్నది క్యూఎస్ ర్యాంకింగ్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. శ్రీకాంత్ గారు, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మన ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కూడా చాలా పడిపోయాయి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో, అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వర్క్లో కూడా పడిపోయి ఉన్నాయి. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఒకటి అక్కడ రిక్రూట్మెంట్స్ లేకపోవడం ఒక కారణం, అది నెక్స్ట్ డిబేట్లో మనం చేసుకుందాం. కానీ ఇప్పుడు ఫెలోషిప్స్ గురించి వస్తే కనుక, ఈ ఫెలోషిప్స్ రావడం వల్ల ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నారు మన ర్యాంకింగ్స్? ఫెలోషిప్ విద్యార్థులకు వస్తే వారు దాంట్లో క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఈ రెండు క్వాంటిటీతో కూడినటువంటి రీసెర్చ్ అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫెలోషిప్ల కోసం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఈ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చాలా యూనివర్సిటీలు నెలకొల్పాడు, ఇక్కడ ఉన్నత విద్యని ప్రోత్సహించడానికి. అయితే ఈరోజు ముఖ్యంగా నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించి కొంత పారిశ్రామికవేత్తలుగా ఉన్నవాళ్ళు కానీ, లేకుంటే కొంత ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ, ఈ రోజులు బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం మీరు కొంత ఫండ్ ఇచ్చి ఒక యూనివర్సిటీకి ఒక 5గురిని ఎంచుకొని ఒక ఫండ్ ఇవ్వండి, మీరు వాళ్ళని ప్రోత్సహించండి అని నేను ఈ ప్రైమ్ 9 టీవీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ పుంజాల శివశంకర్ గారి వారసులు కానీ, లేకపోతే దేవేందర్ గౌడ్ వారసులు కానీ, కాసాని జ్ఞానేశ్వర వారసులు కానీ, వివేక్ వెంకటస్వామి వారు కానీ, మీరు సమాజం కొరకు మీరు కొన్ని మీ వర్గాలకు కొంత ప్రోత్సహించి ఆర్థిక భరోసా ఇచ్చి ఇవాళ మనం ప్రభుత్వంతో పాటు మీ వంతు కూడా ప్రయత్నం చేసి మన వర్గాలని పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఆ రకంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్లో పిహెచ్డీలు చేస్తున్న వారు కాకుండా కొత్తగా పిహెచ్డీ చేయాలని అనుకునేవారు ఇవాళ మన సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు కానీ, హిస్టరీ కానీ, ఇట్లాంటి పొలిటికల్ సైన్స్లో మన వాళ్ళు ఎవరు ఉన్నారు రాజకీయంగా గతంలో, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఎవరైతే ఉన్నారో వారి మీద పరిశోధన చేయండి. మన సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఇటువంటి పరిశోధనలు చేయండి. ఇటువంటి పరిశోధనల్ని ప్రోత్సహించడానికి కూడా బీసీ సమాజం, కుల సంఘాలు అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి దేశంలో 52% జనాభా ఉన్న బీసీలకు కేవలం 1000 ఫెలోషిప్స్ అన్నది చాలా ఘోరం, చాలా అన్యాయం. దానికి వ్యతిరేకంగా, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అనేక విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి ఇష్యూ మీద చాలాసార్లు రైజ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఉద్యమాలు చేశారు. కేవలం 1000 ఫెలోషిప్స్ అన్నది బీసీలకు జాతీయ స్థాయిలో చాలా అన్యాయం. కాబట్టి దాన్ని కనీసం
ఒక 5,000 నుంచి 10,000 వరకు పెంచాలనేసి ఇక్కడున్న విద్యార్థి నాయకులుగా ఉన్న వాళ్ళు, ప్యానలిస్ట్గా ఉన్న వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే ఈ వచ్చే ఫెలోషిప్స్లో కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. అంటే నెలకు జీతాలు ఎలా అయితే పడతాయో ఫెలోషిప్స్ కూడా నెల పడాలనేసి, ఆ ఇచ్చే ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో అది సక్రమంగా డిస్పర్స్ చేయాలనేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఫెలోషిప్స్ పెట్టాలనేసి, రీసెర్చ్ని ఇంటెన్సిఫై చేయాలనేసి, యూనివర్సిటీల ర్యాంకింగ్స్ కూడా ఈ ఫెలోషిప్స్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఫెలోషిప్స్ ఇస్తారో అప్పుడే పరిశోధన అన్నది కరెక్ట్గా జరుగుతుంది, అప్పుడే పబ్లికేషన్స్ వస్తాయి. ఆ పబ్లికేషన్ ద్వారాగానే మనకు క్యూఎస్ ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి, అలాగే నేషనల్ లెవెల్ ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు, మహిళలకు ముఖ్యంగా ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఫెలోషిప్స్ పెట్టి వాళ్ళని, విద్యార్థులను, ఆ రీసెర్చ్ స్కాలర్స్ని ఆదుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లో పాల్గొన్న సాయి కిరణ్ గారికి మరియు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ యూత్ కౌంటర్లో మళ్ళీ కలుద్దాం.